హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఇవాల్టి వీడియో వచ్చేసి నా మార్నింగ్ బిజీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ బిజీగా ఉంటుంది, ఎందుకంటే అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి రొటీన్ లంచ్ బాక్సెస్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా నా వర్క్ అంతా ఎలా ఉంటుందని ఈ వీడియో చూపించేస్తా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్తో. అదేవిధంగా ఈ వీడియో చూసే ముందు లైక్ ఇచ్చేసేయండి, ఓకే. మార్నింగ్ 6 o'clockకే లేస్తానండి. 6 o'clock లేచి స్టార్ట్ చేసేసుకుంటా ఏం వర్క్ ఏమేమి ఉంది అని చెప్పి. నైటే పడుకునే ముందే కిచెన్ అంతా క్లీన్ చేసేసి అదేవిధంగా సామాన్లన్నీ వాష్ చేసి పెట్టేసింటాను. మార్నింగ్ లేచిన తర్వాత అన్నీ సర్దుకుంటాను అనమాట. అంతేకాకుండా నైటే ఏం చేయాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా లంచ్ బాక్సెస్కి అని చెప్పి థింక్ చేసేసుకుంటా. కాబట్టి ఎటువంటి హడావిడి లేకోకుండా వంట అయితే అయిపోతుంది. కానీ బాక్స్ కట్టేయడము, బాబుని రెడీ చేసి స్కూల్కి పంపించే వరకు కొంచెం హడావిడి ఉంటుంది, బిజీగా ఉంటుందన్నమాట. ఇంకా మా అబ్బాయిని వచ్చేసి 7:15కి అట్లా లేపిస్తాను. అప్పట్లోగా నేనంతా నా వంటలు అన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అమెరికాలో అయినా ఇండియాలో అయినా అమలాపురం ఎక్కడున్నా హౌస్ వైఫ్కి అదేవిధంగా మామ్స్కి సేమ్ రొటీన్ అండి. మార్నింగ్ బిజీగానే ఉంటారు కదా. ఈ మాటను ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇది కరెక్టా కాదా? కరెక్టేనండి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే ఇంక చెప్పనక్కర్లేదు, మన హడావిడి అంతా ఇంత ఉండదు. చాలా థింక్ చేస్తాం కదా, ఏమేమి చేయాలి, ఏం వంట చేయాలి, ఎలా రెడీ చేసి పంపించాలి వాళ్ళకని. నాది కూడా అదే పరిస్థితి. బట్ ఏమి అంటే ఇండియాకి ఇక్కడికి నాకు ఒకటి మారింది. ఇండియాలో ఉన్న సేమ్ రొటీనే, ఇక్కడ వచ్చిన కూడా ఇదే సేమ్ రొటీనే, ఇవే టైమింగ్సే, ఏం మారలేదు. ఒకటి మాత్రం మారింది. ఏమి అంటే ఇండియాలో ఉన్నప్పుడు లేవగానే చీపురు పట్టుకొని ఇల్లంతా చెత్త తోసేసి అదేవిధంగా గడప కడిగి గడపకి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు పెట్టిన తర్వాత కిచెన్లోకి వచ్చేదాన్ని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అదేమీ లేదండి. ఇల్లు తోడవడము, నూకడము, గడప కడగడం పని ఏమి ఉండదు. కాబట్టి డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయి కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేయడమే. ఇదొకటే ఇక్కడ వచ్చిన తర్వాత అమెరికాలో నా రొటీన్లో అదొకటి తగ్గిందనమాట. అంతే, ఈ మిగతాదంతా సేమ్ టు సేమ్ అవే వర్కే. మార్నింగ్ 6 o'clock లేచినప్పుడు ఇంకా ఏమేమి వంట చేయాలని థింక్ చేసింటాను కదా, అవన్నీ పనులు చేసేసుకొని వంట చేస్తాను. డైలీ ఇట్లే ఒకేసారి వంట అనేం చేయను. ఒక్కొక్కసారి టమోటా రైస్, పులావ్ అట్లా చేస్తా. బ్రేక్ఫాస్ట్కి కెలాగ్స్ అంట, లేదు అంటే జస్ట్ చిన్న రాగి రొట్టి లేకుంటే పొంగల్ అట్లా చేస్తే అది బ్రేక్ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతారు. లంచ్కి ఏం చేసింటే అదే బాక్స్ పంపించేస్తా. మా అబ్బాయికి అయితే ఉప్మా చేసినా కూడా అదే పెట్టి పంపిస్తాను. వాడు చక్కగా తినేసి వస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అడుగుతున్నాడు. ఏమి అంటే ఇక్కడ వాళ్ళంతా అమెరికన్స్ లంచ్కి మనలాగా ఇండియన్ ఫుడ్స్ ఇండియన్ వాళ్ళలాగా లంచ్ బాక్సెస్ తీసుకురారంట. రెడీమేడ్గా జస్ట్ బాక్సుల్లో ఆల్రెడీ ఉంటుంది కదా, పిజ్జా, బర్గర్లు, లేదంటే శాండ్విచ్ టైపు, కొంతమంది అయితే ఐస్ క్రీమ్స్ కైండ్ ఆఫ్ అట్లాంటివి ఎత్తుకొస్తారంట. నూడిల్స్, పాస్తా అవి. మా అబ్బాయి చూసి నాకు కూడా అడుగుతున్నాడు, అలా నూడిల్స్, పాస్తా అట్లాంటివి ఒక్కొక్క రోజు ఒకటి చేసి పెట్టి మమ్మీ, అమెరికన్ మమ్మీ లాగా అని అడుగుతున్నాడు. నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మన ఫుడ్ మేము ఏం తింటామో అవే తీసుకొని పో, నీకు నచ్చకపోతే బాక్సే పంపింది నేను కావాలంటే వద్దులే మమ్మీ నేను అదే తింటాను అంటాడు. అలా పిల్లలు కొంతమందిని చూసిన తర్వాత చేంజ్ అవుతారు అనుకుంటాను. అడుగుతూ ఉంటాడు ఏదైనా అట్లా నూడిల్స్ అట్లా పంపి మమ్మీ అని. నేను మాత్రం అస్సలు పంపనండి. ఇంట్లో ఏ ఫుడ్ చేస్తే అదే పంపిస్తాను, చక్కగా తినేసి వస్తాడు. అదేం ఇబ్బంది లేదు నాకు ఆ విషయంలో. స్నాక్స్ మాత్రం డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఏమంటే
క్లాస్ టీచర్ని బట్టి ఉంటుందండి. స్నాక్స్ టైమును లంచ్ టైము అమెరికాలో. ఏమి అంటే కొంతమంది టీచర్స్ స్నాక్స్ టైము ఇస్తారు 10 o'clock అట్లా, లంచ్ టైము 1 o'clock 1:30కి అట్లా ఇస్తారు. కొంతమంది టీచర్స్ స్నాక్ బ్రేక్ అనేది వదలరు అనమాట. డైరెక్ట్ లంచ్ బ్రేకే వదులుతారు 11:30 12:30 అట్లా. ఇంకొకటి ఏమి అంటే నాకు తెలిసినంత వరకు ఇండియాలో మొత్తం స్కూల్ అంతటికీ కలిపిన ఒకేసారి స్నాక్ బ్రేక్ ఒకేసారి లంచ్ బ్రేక్ ఇస్తారు కదా, ఇక్కడ అలా ఉండదండి. కొన్ని క్లాసెస్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది, స్నాక్స్ టైము లంచ్ టైము. కొంతమందికి 12 o'clockకే లంచ్ టైం వదులుతారు, కొంతమందికి 12:30కి వదులుతారు, కొంతమందికి 1 o'clock. అట్లా బ్యాచ్ల వైజ్గా అమెరికాలో లంచ్ టైం అనేది ఉంటుంది. టీచర్స్ని బట్టి స్నాక్స్ బ్రేక్ అనేది ఇస్తారు, లేదంటే కొంతమంది టీచర్స్ ఇవ్వరు. మా అబ్బాయికి లాస్ట్ ఇయర్ ఉన్నింది స్నాక్స్ బ్రేక్ 10:30 11 మిడిల్లో. కానీ ఈ ఇయర్ టీచర్ స్నాక్స్ బ్రేక్ లేకుండా డైరెక్ట్ లంచ్ అనమాట 12 o'clockకే. కాబట్టి నేను ఓన్లీ లంచ్ బాక్సే ప్యాక్ చేసి ఇస్తాను, స్నాక్స్ బాక్స్ ఈ ఇయర్ నాకు లేదు. ఈరోజు వచ్చేసి ఆకుకూర పప్పు చేస్తున్నాను, ఎందుకంటే ఇండియన్ స్టోర్కి వెళ్ళింటే అక్కడ మెంతికూర దొరికింది. చాలా రేర్గా దొరుకుతుంది, దొరికినా అంత ఫ్రెష్గా ఉండదన్నమాట. ఈరోజు ఫ్రెష్గా ఉందని చెప్పి కొంచెం మెంతాకు పాలాకు వేసి రెండు వేసి పప్పు చేసి రైస్ చేసేసినాను. రెండు ఒక పక్క పెట్టేసింటే అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. వంచేస్తున్నాను చూడండి. ఆ విధంగా పప్పుకు పెట్టా, పప్పు కూడా రెడీ అయిపోయింది. దానికి తాలింపు వేసేస్తే ఆ పప్పు రెడీ అయిపోతుంది. అదేవిధంగా మా హస్బెండ్కి లంచ్ బాక్స్లో పప్పును అన్నం పెడుతున్నాం కదా, సైడ్ డిష్ కోసం బెండకాయ ఉంటే కొద్దిగానే ఉన్నాయి అవి అని చెప్పి, ఇంకా మా హస్బెండ్ కోట్కి సరిపోతుంది లంచ్ బాక్స్కి అని చెప్పేసి ఆ కొద్దిగానే కట్ చేసి బెండకాయ ఫ్రై చేశాను. అవి బాక్సెస్కి అనమాట. ఫస్ట్ వంట అయిపోతే బాక్స్ ఏమేమి చేస్తున్నామో అది మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు లేసేది లేట్గా లేస్తారు 7:30కి మా అబ్బాయి, అదేవిధంగా మా హస్బెండ్ 8 o'clock అట్లా లేస్తారు. కాబట్టి లేచే ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తే వేడివేడిగా తినేస్తారని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను. ఇంకేంటండి, మీకు నచ్చుతాయన్నాయా మా వీడియోస్ అన్నీ? ఇదో మా అబ్బాయి టైం అవగానే లేసొస్తాడు. లేవగానే ఫస్ట్ వాడు దేవునికి నమస్కారం చేసిన ఇంకా వచ్చే పని కిచెన్లోకి రాగానే ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్, ఈరోజు ఏం స్నాక్స్ నాకు ఇస్తావు. స్నాక్స్ బ్రేక్ లేదన్నాను కదా, అందుకని డైలీ ఏదో ఒక స్నాక్ ఎక్స్ట్రా తీసుకొని పోతాడు. నాకు కుక్కీ ఈ మమ్మీ, చాక్లెట్ ఈ మమ్మీ అని. నేను అవి ఇవ్వను, చాక్లెట్స్ అట్లాంటివి. అందుకే పెట్టు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అడుగుతాడనమాట. కంపల్సరీ ఇది రొటీన్ మా అబ్బాయికి. నాకు ఈ రొటీన్ ఎలా ఉందో కుకింగ్ వాడంతే. లేవగానే డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసినావు, నాకు బాక్స్కి ఏం కట్టిస్తావు, ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత రిటర్న్ పోయి మళ్ళీ జస్ట్ ఒక 2-3 minutes అట్లా పడుకొని ఇంకొకసారి లేస్తాడు. అలా ఉంటుందన్నమాట మా అబ్బాయితో. అదేవిధంగా ఈ వంట అంతా తొందరగా చేసి పెట్టేశానంటే ఇంకా మా అబ్బాయికి స్నానం చేయించడం అవన్నీ సరిపోతాయి. ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి అట్లా పప్పు ఏం చేయను, పులావు, లెమన్ రైస్, పులిహోర, సాంబార్ అలా కూడా చేస్తానన్నమాట. ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ నాకు మారుకోకుండేది టైమింగ్ అండి. మా అబ్బాయి స్కూల్ బస్సు ఇండియాలో కూడా సేమ్ టైమింగే ఉండింది, ఇక్కడ సేమ్ టైమింగే ఉండింది. కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, మార్నింగ్ లేచేసి తొందరగా అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇదొకటి ప్లస్ పాయింట్ అయ్యింది టైమింగ్స్ మాత్రము. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం నేను ప్యాన్ కేక్ చేస్తున్నాను, బనానా ప్యాన్ కేక్. ఇది ఎప్పుడైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఎవరికైనా, ఎందుకంటే హెల్తీగా ఉంటుంది, అదే విధంగా క్విక్గా అయిపోతుంది అనమాట, ఏమీ ఇబ్బంది లేకుండా. ఎప్పుడైనా పిల్లలకి ఎమర్జెన్సీగా లేదంటే జస్ట్ స్నాక్స్ టైపు ఈవినింగ్ కానీ ఇవ్వచ్చు. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి, నేను ఎప్పుడైనా చేసి చూపిస్తా. ఇక్కడ వచ్చేసి బాక్సెస్ కడతానమాట మా అబ్బాయికిను మా హస్బెండ్కి ఇద్దరికి. రైసును పప్పు
ఇంక సైడ్కి వచ్చేసి మా అబ్బాయికి ఎక్స్ట్రా తిన్నాడు, బ్రేక్ఫాస్ట్ తినడానికి ప్యాన్ కేక్ వేస్తున్నాను కదా, అలాగే ఒక 2 ఎక్స్ట్రా వేస్తే లంచ్ తిని దాని తర్వాత అవి కూడా 2 తినేస్తాడని చెప్పి మా హస్బెండ్కి వచ్చి పప్పును అన్నం పెట్టి అదేవిధంగా సైడ్ కోసం బెండకాయ ఫ్రై పెట్టేశాను. ఇద్దరికి లంచ్ బాక్సెస్ కట్టేసా. ఇప్పుడు మా అబ్బాయికి స్నానం చేపించి రెడీ చేపించేసినాను కదా, వానికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే చక్కగా తినేస్తాడు. ఇది లంచ్కి కట్టేస్తున్నానండి ప్యాన్ కేక్. స్నాక్స్ బ్రేక్ లేకపోయినా కూడా వానికి స్నాక్ మాదిరి కావాలా, నాకు స్వీట్ ఏమన్నా ఇవ్వు, బిస్కెట్స్ ఇవ్వని అంటూనే ఉంటాడు. అది ఎందుకో మరి ఈ పిల్లలకి పట్టాన ఏది నచ్చదు, లేదంటే అవి కావాలి ఇవి కావాలని అడుగుతూనే ఉంటారు. మా అబ్బాయిలాగా ఎవరైనా ఉన్నారా? అదేవిధంగా మా అబ్బాయి మంచిగా డ్రాయింగ్స్ను క్రాఫ్ట్ బాగా చేస్తాడండి. ఎప్పుడైనా మీ పిల్లలు ఎవరికైనా చూపించాలా అంటే కామెంట్ చేయండి, చూపిస్తాను ఎప్పుడైనా వీడియోస్లో డ్రాయింగ్స్ కానీ క్రాఫ్ట్ ఎలా చేస్తాడు అని చెప్పి. ఇది లంచ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాగ్లోకి పెట్టేస్తున్నా. చూడండి పెట్టిన కొద్దిగా అన్నాన్ని కూడా నాకు అంతొద్దు తీసే అన్నాడు. సపరేట్ ప్లేట్లోకి మళ్ళీ కొద్దిగా తీసేసాను. అట్లా ఉంటుంది. వాడు తింటుంటాడు కదా, టిఫిన్ పెట్టించేస్తే నేను మిగతా పనులన్నీ చేసేసుకుంటా. టైం ఉంటే సామాన్లన్నీ కడిగి పెట్టుకుంటాను. ఇంక టైం లేదు అంటే వాడిని బస్సు ఎక్కిచ్చేసి వచ్చిన తర్వాత సామాన్లు కడుక్కుంటాను అనమాట. ఇంకా వాడు తింటున్నాడు, నాకు టైం ఉంది, వర్క్ ఏం లేదని చెప్పేసి సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. ఇంకా బస్సు వచ్చే టైం అయిందండి కాబట్టి మా అబ్బాయి రెడీ అయిపోయాడు, బ్యాగ్ తగిలేసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళకి ఇక్కడ హోంవర్క్ ఏమీ ఉండదని చెప్పాను కదా, ల్యాప్టాప్స్ ఇస్తారు. ల్యాప్టాప్ ద్వారానే హోంవర్క్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. వన్ బస్ ఎక్కిచ్చేసి వచ్చాను. ఇంక రాగానే ఇల్లు సర్దడం, క్రాఫ్ట్ చేస్తాడని చెప్పాను కదా, అవి ఇల్లంతా పడేస్తుంటాడు. క్రేయాన్స్, కలర్స్, అట్ట బాక్సులు నున్న కత్తెర తీసుకొని కట్ చేసి పడేస్తూ అంటాడు. కాబట్టి వాడు వెళ్ళగానే అన్నీ సర్ది పెట్టేస్తాను ఇల్లంతా నీట్గా. మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ సేమ్ రొటీన్, మళ్ళీ పీకి అన్నీ పడేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే సర్దడం, ఇదే అండి రొటీన్. సర్దేసిన తర్వాత వాకింగ్ వెళ్ళిపోతానండి. డైలీ కంపల్సరీ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వాకింగ్ వెళ్ళిపోతాను. వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయడము, పూజ చేసి దీపాలు పెట్టుకొనేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఇది నా డైలీ రొటీన్ ఇలా ఉంటుంది. వాషింగ్ మిషన్ డైలీ ఏముండదు, వీక్లీ 2 టైమ్స్ వేసుకుంటాను అనమాట. అది వాషింగ్ ఏరియా గురించి ఆల్రెడీ మన ఫస్ట్ వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్లో, వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ అందరూ కలిపి యూజ్ చేసుకుంటారనమాట వాషింగ్ మిషన్తో. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు ఎవరికైనా నచ్చిందా నా రొటీన్? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.